హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒప్పో F21 Pro మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. ఇది F21 Proలో 4G వేరియంట్ మొబైల్ అనమాట. ఇందులోనే మనకి 5G వేరియంట్ మొబైల్ కూడా అయితే ఉంది. నా దగ్గర అయితే 4G వేరియంట్ ఉంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంటుంది. అదే 5G వేరియంట్లో చూస్తే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇదే డిఫరెన్స్ అని చెప్పి అయితే ప్రస్తుతానికి తెలుస్తుంది అనమాట. సో బాక్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూస్తే 8GB 128GB వేరియంట్ అని చెప్పి రాస్తుంది. అలాగే సన్సెట్ ఆరెంజ్ కలర్ వేరియంట్ అనమాట. ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఇవి మనం అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా ఇక్కడ ప్రైస్ అయితే కనిపిస్తుంది 27,999 రూపాయలు అని చెప్పేసి. బట్ ఒకసారికి ప్రైస్ అంత ఉండకపోవచ్చు, 20 నుంచి 22,000 రూపాయల మధ్యలో ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో చూద్దాం మనం అన్బాక్స్ చేసి లోపల మొబైల్ ఏ రకంగా ఉంది అనేది. ఎందుకంటే వీళ్ళు ఇండస్ట్రియల్ ఫస్ట్ ఇంప్రెసివ్ బ్యాక్ కేస్ డిజైన్ అయితే తీసుకొచ్చారంట. అదేంటో కూడా చూద్దాం. సో ఇలా స్లైడ్ చేస్తే బాక్స్ వచ్చేస్తుంది. సో లోపల ఇంకో బాక్స్ ఉంది, అసలు మెయిన్ బాక్స్ ఇదనమాట. సో ఓపెన్ చేసిన తర్వాత సిమ్ ఎగ్జెక్టర్ పిన్, సేఫ్టీ గైడ్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, ఒక బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక టీపీయూ కేస్, ఎప్పుడు వీళ్ళు ఇచ్చే టైప్ ఆఫ్ టీపీయూ కేసే అనమాట. ఇంకా ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో వావ్, ఆరెంజ్ కలర్ అంట. ఇంకా ఇక్కడ చూస్తే మనకి ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. ఇది సూపర్ వుక్ ఛార్జర్ అనమాట. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ట్రావెల్ అడాప్టర్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఫైనల్గా ఇక్కడ టైప్ A టు టైప్ C కేబుల్ని అయితే ఒకటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతే మనకి బాక్స్లో ఉన్నవి. ఇక మొబైల్ ఫోన్ అయితే చూడొచ్చు. సో పట్టుకోగానే పెద్ద వెయిట్ కూడా అయితే అనిపించట్లేదు. వెయిట్ చూద్దాం అసలు ఎంత ఉందో ముందు. 178 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంది. సో లైట్ వెయిట్ అనిపిస్తుంది. అందుకే మొబైల్ థిక్నెస్ కూడా సో మీరు గమనించారంటే పెద్ద థిక్ లేదు. వీళ్ళు అల్ట్రా స్లిమ్ అని చెప్పేసి అయితే పిలుస్తున్నారు దీన్ని. 7.53 mm స్లిమ్తో అయితే మొబైల్ వస్తుంది. ఇందులోనే మనకి కాస్మిక్ బ్లాక్ అని చెప్పి మరో వేరియంట్ ఉంది. అది వచ్చేసరికి మనకి 7.49 mm థిక్నెస్ అయితే అది ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ ఈ డిజైన్ అంతా చూస్తే ఇదంతా మనకి లెదర్ డిజైన్తో వస్తుంది, లెదర్ ఫినిష్. దీని మీద అయితే వీళ్ళు అంటించారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇండస్ట్రియల్ ఫస్ట్ ఫైబర్ గ్లాస్ లెదర్ డిజైన్ అంటున్నారు. మేబీ నేను కూడా దీని బ్యాక్ సైడ్ ఫైబర్ గ్లాస్ అయితే ఉంటుంది, దాని మీద వీళ్ళు లెదర్ని అయితే అంటించారు. ఇక్కడ మనకి కెమెరా డిజైన్ కూడా ఇంప్రెసివ్గా ఉంది. ఈ కెమెరాకు చుట్టూ మనకి ఆర్బిట్ లైట్ LED రింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఇన్కమింగ్ కాల్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆ రింగ్ వచ్చేసరికి లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఏమైనా మెసేజ్ వచ్చినప్పుడు బ్రీత్ లైట్ అయితే వస్తుంది, అంటే స్మూత్గా లైట్ వెలిగి ఆరుతూ ఉంటుంది. అలాగే పవర్ ఆన్ చేసినప్పుడు, అలాగే మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు, ఇలాంటి సమయంలో మనకి ఈ రింగ్ వచ్చేసరికి ఒక నోటిఫికేషన్ LED లాగైతే ఉపయోగపడుతుంది. ఇక ఇటు పక్కన చూస్తే మనకి ఇదంతా చుట్టూ మెటల్ ఫ్రేమా లేకపోతే ప్లాస్టిక్ ఫ్రేమో తెలియట్లేదు, చూడడానికి మాత్రం మెటల్ లాగే ఉంది. ఇక్కడ పవర్ బటన్ అయితే కనిపిస్తుంది. టాప్లో వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ సిమ్ స్లాట్ అయితే ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే వావ్, ఇది మనకి డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అంటే 2 సిమ్ కార్డు, మెమరీ కార్డు మీరు ఎట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇక బాటమ్ సైడ్ చూస్తే మెయిన్ స్పీకర్ గిల్, టైప్ C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్ సైడ్ మనకి డిస్ప్లేకి టాప్లో వచ్చి పంచ్ హోల్ అయితే కనిపిస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్. సో బ్యాక్ కేస్ వేసి చూద్దాం ఏమైనా లుక్ పాడవుతుందా. ఓకే, బ్యాక్ కేస్ వేసిన తర్వాత మనకి లుక్ బ్యాక్ సైడ్ అయితే ఏం పాడవట్లేదు, బాగానే ఫిట్ అయింది, చాలా టైట్ ఫిట్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ చూస్తానికి మాత్రం ఇదంతా చుట్టూ బెజల్స్ వైట్గా చాలా పెద్దగా అయితే కనిపిస్తున్నాయి. ఇక మొబైల్ లుక్ కనుక చూస్తే మనకి ఫ్రంట్ సైడ్ నుంచి సో బెజల్స్ వచ్చేసరికి థిన్ బెజల్స్ ఉన్నాయి. కాకపోతే చిన్న చూసినట్టయితే బాటమ్ సైడ్ చూడొచ్చు కొంచెం పెద్ద సైజుగానే అనిపిస్తుంది అనమాట. సో అది కూడా కొంచెం చిన్నది తీసుకొచ్చుంటే బాగుంది అనిపించింది. ఇక అలాగే కలర్ వాయిస్ 12.1 అయితే UI ఉంటుంది. అలాగే Android 12 మీద అయితే ఈ మొబైల్ రన్ అవుతుంది. కలర్ వాయిస్ వస్తుంది కాబట్టి కస్టమ్ UI, అందువల్ల మనకి బ్లోడ్వేర్ అయితే మాత్రం పుష్కలంగానే ఉంది. వద్దనుకుంటే వీటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇక మనకి డైల్ ప్యాడ్ కానీ మెసేంజర్ కానీ గూగుల్ డైల్ ప్యాడ్తో వస్తుంది కాబట్టి కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే బిల్ట్ ఇన్ ఉండదు. ఇక డిస్ప్లే చూసుకున్నట్టయితే ఇందులో మనకి 6.4 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్కి, అలాగే 180 Hz వరకు మనకి టచ్ శాంప్లింగ్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో బ్రైట్నెస్ నిట్స్ చూసుకుంటే 800 నిట్స్ మీకు పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. ఇక ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక అలాగే ఈ మొబైల్ మీకు వైడ్ 1 L1 కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని HD కంటెంట్లో అయితే వాచ్ చేయొచ్చు. ఇక వీడియో క్వాలిటీ విషయానికి వచ్చేసరికి వీడియో క్వాలిటీ బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి వంక పెట్టడానికి అయితే ఏమీ లేదు. ఇక స్పీకర్స్ లౌడ్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి మోనో స్పీకర్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ లాంటివి అయితే లేదు. అలాగే మీకు డాల్బీ అట్మాస్ కూడా అయితే ఇది మొబైల్కి అయితే లేదు. కాకపోతే 3.5 ఆడియో పిన్ అయితే ఉంది. సో మీరు కావాలనుకుంటే వైర్డ్ ఇయర్ ఫోన్స్ని కూడా వాడచ్చు. ఇంకా లౌడ్ స్పీకర్ విషయానికి వచ్చేసరికి పర్వాలేదు, మీకు డీసెంట్ లౌడ్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్లో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 680 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6 nm బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. కాకపోతే మీకు ఈ ప్రాసెసర్ 4G సపోర్ట్తోనైతే వస్తుంది.
ఇక అలాగే జీపీ చూసుకుంటే Adreno 610 ఈ జీపీ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాసెసర్ కానీ ఈ జీపీ కానీ మీకు హెవీ గేమ్స్ని హ్యాండిల్ చేస్తుంది, కానీ మీరు లో గ్రాఫిక్స్లో ఆడితే బెటర్ అనమాట. ఇక అలాగే ఈ మొబైల్ వచ్చేసరికి మీకు గేమింగ్ మొబైల్ అయితే కాదు, అలాగని చెప్పి గేమ్స్ ఆడలేమంటే గేమ్స్ కూడా అయితే ఆడుకోవచ్చు. ఇక ఇందులోని స్టోరేజ్ టైప్ చూస్తే మీకు UFS 2.2తో వస్తుంది. అలాగే ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ అయితే ఉంటుంది. ఇక అలాగే ఈ మొబైల్లో మీకు ర్యామ్ ఎక్స్పెన్షన్ ఫీచర్ కూడా అయితే ఉంది. అప్ టు 5GB వరకు మీరు ర్యామ్ అయితే ఎక్స్పెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక వర్చువల్ ర్యామ్. ఇక బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. మంచి విషయం ఏంటంటే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ట్రావెల్ అడాప్టర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ కెమెరాస్ చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అపాచర్ 1.7తో అయితే వస్తుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ అపాచర్ 3.3తో వస్తుంది. ఇది మైక్రోస్కోప్ సెన్సార్ని అయితే తీసుకొచ్చారనమాట. దీని గురించి మనం ముందు మాట్లాడుకుందాం. ఇక థర్డ్ కెమెరా చూసుకుంటే 2 మెగాపిక్సెల్ ఉంటుంది, అపాచర్ 2.4తో వస్తుంది. ఇది డెప్త్ సెన్సారు. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే 32 మెగాపిక్సెల్ ఉంటుంది, అపాచర్ 2.4తో వస్తుంది. ఇది అల్ట్రా సెన్సింగ్ సెల్ఫీ కెమెరా. సోనీ IMX709 RGBW సెన్సార్ అయితే యూజ్ చేశారు. మామూలుగా మనకి RGB సెన్సార్స్ ఉంటాయిగా, ఇది W కూడా యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు వైట్ పిక్సెల్స్ కూడా ఇది కవర్ అయితే చేయగలదు. ఇక కెమెరాలో ఫీచర్స్ చూసుకుంటే మీకు నైట్ మోడ్ ఉంటుంది. నైట్ మోడ్లో 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలరు. అలాగే వీడియోస్లో కూడా మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్ని రికార్డ్ చేయగలరు. అలాగే ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలోనే వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఫొటోస్లో కూడా మీరు 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలరు. ఫొటోస్లో మీకు 64 మెగాపిక్సెల్ డెడికేటెడ్ మోడ్ కూడా అయితే ఉంటుంది. అలాగే ఫొటోస్లోనే మీకు గూగుల్ లెన్స్ సపోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక పోర్ట్రైట్లో మీరు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ అపాచర్ చేంజ్ చేసుకొని తగ్గించుకొని పెంచుకోవచ్చు. ఇక మోర్లో చూస్తే మీకు ప్రో, ఎక్స్ట్రా HD, పనో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, మైక్రోస్కోప్, స్టిక్కర్, టెక్స్ట్ సెన్సార్ అయితే ఉంది. సో ఇందులో మీకు ఏదైతే మ్యాక్రో సెన్సార్ ఉందో ఇది వచ్చేసరికి మీకు మైక్రోస్కోప్ కింద అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఇంతకుముందు మనం రియల్మీ GT2 Pro అన్బాక్స్ చేసినప్పుడు మీరు చూశారు కదా. సో అదే రకంగా మీకు ఈ మైక్రోస్కోప్ అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు 15xలోను అలాగే 30xలో మైక్రోస్కోప్ అంటే మీరు చాలా సూక్ష్మంగా ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలరు. సో వీటితో తీసి నేను ఫొటోస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూశారు కదా ఎంత క్లియర్గా మనకి మైక్రోస్కోప్లో ఫొటోస్ని క్యాప్చర్ చేయగలిగిందో. దీనికి మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళు మైక్రోస్కోప్కి బ్యాక్ సైడ్ డెడికేటెడ్ ఫ్లాష్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. అంటే మనం మాట్లాడుకున్న ఆర్బిట్ లైట్ ఏదైతే ఉందో ఈ లైట్ అనేది మీకు ఈ మ్యాక్రో ఫొటోస్ తీసేటప్పుడు ఆ లైటింగ్ ఇష్యూ అనేది లేకుండా క్లియర్గా అయితే మనకి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. సైడ్ ఉన్న ఫ్లాష్ కనుక వెలిగితే అంత క్లియర్గా వచ్చేది కాదు. మనకి ఈ సెన్సార్ చుట్టూ ఉన్న ఫ్లాష్ వల్లే మీకు ఇంత డీటెయిల్గా అయితే క్యాప్చర్ చేయగలుగుతుందని చెప్పొచ్చు. ఇక ఇవి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. పోర్ట్రైట్లోనూ అలాగే నార్మల్గా తీసింది. పోర్ట్రైట్ పనితనం బాగుందని చెప్పొచ్చు. ఇది బ్యాక్ కెమెరా నార్మల్గా తీసిన శాంపిల్. ఇది బ్యాక్ కెమెరా 2x శాంపిల్. ఇది బ్యాక్ కెమెరా 10x శాంపిల్. ఇక ఇవి బ్యాక్ కెమెరా శాంపిల్స్. ఇక ఇది బ్యాక్ కెమెరా నైట్ మోడ్ శాంపిల్స్. నైట్ కెమెరా ఉందంటే ఉంది అంతే. మీకు నైట్ కెమెరా మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవడానికి అయితే లేదు. ఓవరాల్గా చెప్పాలంటే కెమెరా పంతం పర్వాలేదు. మీకు ఈ కెమెరాలో వీడియోస్లో సరికి ఈ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p 30 ఫ్రేమ్స్లో అయితే వీడియోస్ని రికార్డ్ చేయగలరు. సో ఇప్పుడు నేను 1080pలో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఫోకసింగ్ ఎలా తీసుకుంటుంది, అలాగే కలర్స్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది అనేది అయితే మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు నేను నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ కూడా ఏ విధంగా ఉందనేది మీరు ఎక్కడైతే తెలుసుకోవచ్చు. ఇక ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరాలో మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను నడుస్తున్నాను. సో మీరు ఇక్కడ స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందనేది అయితే జడ్జ్ చేయొచ్చు. అలాగే మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందనేది అయితే తెలుసుకోవచ్చు. అలాగే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఇప్పుడు నేను 10xలో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇప్పుడు నార్మల్కి అయితే వచ్చేద్దాం. సో ఇది నార్మల్గా అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఆటో ఫోకసింగ్ చూద్దాం ఎలా తీసుకుంటుందో. ఓకే, ఆటో ఫోకసింగ్ కూడా బాగానే తీసుకుంటుంది. ఇక మొబైల్లోని సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి టోటల్ సెన్సార్స్ 26 సెన్సార్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటో, ఓరియంటేషన్, జిరోస్కోప్, ప్రాక్సిమిటీ, గ్రావిటీ, రొటేటింగ్, లైటింగ్. సో కావాల్సిన అన్ని సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెన్సార్స్ని ఏమి వీరైతే స్కిప్ చేయలేదని చెప్పాలి. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఫింగర్ ప్రింట్ కొంచెం పైకి తీసుకొచ్చుంటే బాగుండి అనిపించింది, కొంచెం కిందకైతే ఉంది. ఇది మనకి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ పనితనం బాగుందని చెప్పొచ్చు. కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిలేనే ఉంటుంది.
ఇక అలాగే మీకు ఫేస్ అన్లాక్ కూడా ఉంది. ఫేస్ అన్లాక్ మీకు చాలా స్పీడ్గానే ఓపెన్ అవుతుంది. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఈ మొబైల్ మీకు IPX4 వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుందన్నమాట. అంటే మీకు స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. వర్షం చినుకులకి అలాగే చెమట చినుకులకి ఏమీ అవ్వదు. ఇంకా ఓవరాల్గా మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడాలని వస్తే మొబైల్ అయితే చూడడానికి చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు చాలా బాగుందని చెప్పొచ్చు. మొబైల్ బ్యాక్ సైడ్ నుండి చూస్తుంటే లుక్ కూడా మనకి రెట్రో స్టైల్ ఆఫ్ లుక్ అయితే ఉందన్నమాట కొంచెం చూడడానికి. అలాగే మ్యాక్రో సెన్సార్ పనితనం కూడా చాలా బాగుంది. కాకపోతే ఈ మొబైల్ నాకు మైనస్ అనిపించింది ప్రాసెసర్ అనమాట. స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్తో తెచ్చారు. మొబైల్ ప్రైస్ చూస్తే 20,000 దగ్గరికి వెళ్తుందని తెలుస్తుంది. ఆ ప్రైస్లో చూస్తే వీళ్ళు 5G ప్రాసెసర్ తెచ్చుంటే ఇంకా బాగుంది అనిపించింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.